నవ్వే పెట్టె దొరికిన పిల్లవాడు. ఒక వర్షం పడుతున్న మధ్యాహ్నం అవి అనే జిజ్ఞాసగల చిన్న పిల్లవాడు మెట్ల కింద ఒక చిన్న చెక్క పెట్టెను చూశాడు. ఆ పెట్టెమీద అందమైన నక్షత్రాల చెక్క పనులు ఉన్నాయి. అది చేతిలోకి తీసుకుంటే కొంచెం వేడిగా అనిపించింది. అవి నెమ్మదిగా మూతను కొద్దిగా తెరిచాడు. అంతే, పెట్టె ఒక్కసారిగా బాగా నవ్వింది. భయపడ్డ అవి దాన్ని దాదాపు పడేసేంత పని చేశాడు. మళ్లీ ధైర్యం చేసి తెరిచాడు. ఈసారి ఇంకా ఎక్కువ నవ్వులొచ్చాయి. కిలకిలలు, గట్టిగా నవ్వడం, ఇంకా ముక్కుతో చేసే నవ్వులు కూడా. అవి వెంటనే అమ్మా, నాన్న మరియు తన స్నేహితులందరికీ చూపించాడు. ఎవరైనా ఆ పెట్టెలోకి చూస్తే పెట్టె నవ్వేది. అది చూసి అందరూ నవ్వేవారు. ఆ సాయంత్రం ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అవి కొంచెం బాధగా అనిపించుకున్నాడు. అప్పుడతను పెట్టెను చివరిసారిగా తెరిచాడు. కాని ఈసారి ఆ నవ్వు కొంచెం భిన్నంగా ఉంది. అది అచ్చంగా అవి నవ్వులా వినిపించింది. అవి ఆశ్చర్యంగా పెట్టెను చూశాడు. ఇది నా నవ్వులా ఎందుకు నవ్వుతోంది అని ఆలోచించాడు. ఆ నవ్వే పెట్టె రహస్యమేంటో మీకు తెలుసా? పెట్టెలోని రహస్యం. ఆ రాత్రి అవి తన మంచం మీద పడుకుని నవ్వే పెట్టె శబ్దాన్ని జాగ్రత్తగా విన్నాడు. పెట్టెనుంచి వచ్చే ప్రతి కిలకిల నవ్వుతో అవి మనసులో ఒక జ్ఞాపకం మెరిపించింది. నాన్న చెప్పిన సరదా జోకులకు నవ్విన క్షణాలు, స్నేహితులతో ఆట ఆడుతూ నవ్వుతూ ఊపిరి కూడా ఆగిన సందర్భాలు, ఏ కారణం లేకుండా నవ్విన రోజులు అన్నీ గుర్తుకొచ్చాయి. అప్పుడే అవికి అన్నీ అర్థమయ్యాయి. ఆ పెట్టెలో ఉన్న మాయ ఎక్కడో దూరమైన మంత్రలోకం నుంచి రాలేదు. ఆ మాయ అవిలో నుంచే వచ్చింది. అవి ఎప్పుడెప్పుడు నవ్వాడో ఆ సంతోష క్షణాలన్నీ ఆ పెట్టెలో దాచబడ్డాయి. అవి బాధగా ఉన్నప్పుడు అతనికి ధైర్యం ఇవ్వడానికి అవి అక్కడే ఉన్నాయి. అవి తన జీవితంలో ఎక్కువగా నవ్విన కొద్దీ ఆ చిన్న పెట్టె ఇంకా వెలుగుగా, ఇంకా ఆనందంగా మారింది. అవి పెట్టెను గట్టిగా కౌగిలించుకున్నాడు. అతని ముఖంలో నిజమైన చిరునవ్వు కనిపించింది. అప్పుడతను ఒక మంచి పాఠం నేర్చుకున్నాడు. మనము సంతోషాన్ని పంచుకుంటే అది ఎప్పుడూ మాయమవ్వదు. అది తప్పకుండా మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కని కథల కోసం టైనీ టాడ్లర్ టైమ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.